వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి. మీకు మరిన్ని మంచి కథలు అందిస్తాము. అనగనగా ఒక ఊరిలో ఒక అవ్వ ఉండేది. ఆమె పేరు చింతకాయల చిట్టమ్మ. ఆమెకి ఒకటే కూతురు. ఆమెకి పెళ్లైపోయింది కాబట్టి అవ్వ ఒక్కటే జీవిస్తూ ఉండేది. ఒకసారి పండక్కి నా కూతురు అల్లుడు పండక్కి రమ్మని మరీ చెప్పారు. ఎన్ని సంవత్సరాలైంది నా కూతురుని చూసి. పనంతా అయ్యేసరికి సాయంత్రం అయింది. త్వరగా వెళ్దాం, మళ్ళీ రాత్రి అయితే అడవిలో పోలేము. అలా అవ్వ ఆ కూతురు ఇంటికి వెళ్లేసరికి బాగా చీకటి పడింది. కూతురు అల్లుడు ఇక రాదని తలుపులు వేసి నిద్రపోయారు. ఒరే బిడ్డలు నిద్రపోయినట్టున్నారు, వాళ్ళని ఎందుకు నిద్ర లేపడం? ఇక్కడే కొనుక్కుందాం, ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత పిలుద్దాం. అబ్బా, అసలు నిద్ర పట్టడం లేదు. అలా తెల్లవారబోయే ముందుగా అవ్వ కూతురు లేచి వడలు చేస్తుంది. ఇప్పటికీ 3 సార్లు సుయ్యి సుయ్యి సుయ్యమని శబ్దం వస్తుంది. అంటే బిడ్డ వడలు చేస్తున్నట్టుంది. ఎలాగో నిద్ర పట్టలా కాబట్టి ఎన్ని వడలు చేస్తుందో లెక్క పెడతా. 36, 38, 52, మొత్తం 52 వడలు చేసింది. అంతలో బాగా తెల్లవారింది. ఇక తెల్లవారింది. బిడ్డను పిలుస్తా, త్వరగా వడలు తినవచ్చు. బిడ్డ బిడ్డ తలుపు తెరువు. అమ్మా, నువ్వా? ఇంత పొద్దున్నే వచ్చావా? లోపలికి రా. ఏమల్లుడు, అందరూ బాగున్నారా? ఏమత్తా, ఊరిలో అందరూ బాగున్నారుగా. త్వరగా ముఖం కడుక్కో అత్త, సద్దన్నం తిందు. సద్దన్నమా? ఏంటి వడలు చేసి నాకు పెట్టరా? వడలా? అవి దేవుడి దగ్గర పెట్టి మధ్యాహ్నం తినడానికి చేశాను. అయినా నేను వడలు చేశానని నీకెలా తెలుసు? మీ అమ్మంటే ఎవరనుకున్నావు? అన్ని శాస్త్రాలు, అన్ని వేదాలు, మంత్రాలు ఆపోసన పట్టిన చింతకాయల చిట్టమ్మ. నా మంత్రాలకు చింతకాయలు రాలాల్సిందే. నాకు తెలియంది ఏమీ లేదు. నా దివ్య శక్తితో నువ్వు ఎన్ని వడలు చేసావో చెప్పమంటావా? చెప్పేయమ్మా, చూద్దాం. నువ్వు మొత్తం 52 వడలు చేసావు. కావాలంటే లెక్క చూసుకోపో. అప్పుడు లెక్క పెట్టగానే 52 వదలే ఉన్నాయి. అమ్మో అత్త, నువ్వు ఇంత గొప్పదానివని నాకు ఇప్పుడే తెలిసింది. ఈ విషయం అందరికీ చెబుతా. సోమయ్య, మా అత్త సామాన్యురాలు కాదు. జరిగింది, జరగబోయేది అన్నీ తెలుసు మా అత్తకి. మా అత్త దగ్గర దివ్యశక్తి ఉంది. అందరికీ చెప్పు. నీకేమన్నా సహాయం కావలసి వస్తే మా అత్త దగ్గరికి రండి. పండక్కి మా ఇంటికి వచ్చింది మా అత్త. ఒకరోజు సోమయ్య బర్రె తప్పిపోయింది. అప్పుడు ఆ చింతకాయల చిట్టమ్మ దగ్గరికి వచ్చి, చిట్టెమ్మత్త, చిట్టెమ్మత్త, నా బర్రె తప్పిపోయింది. నీకు అన్నీ తెలుస్తాయంట కదా. మీ అల్లుడు చెప్పాడు. నా బర్రె ఎక్కడికి వెళ్ళిందో చెప్పు చిట్టెమ్మత్త, త్వరగా. నేనేదో అల్లుడు ముందు గొప్పకి పోయి నాకు దివ్య శక్తులు ఉన్నాయని చెప్పాను. ఇరుక్కుపోయి ఇరుక్కున్నాను. తెలియదంటే అల్లుడు ముందు పొరుగు పోతుంది. ఇప్పుడు తెలుసంటే ఎక్కడుందో చెప్పాలి. ముందు నొయ్యి వెనక గొయ్యిలా ఉంది నా పరిస్థితి. ఎక్కడికి పోతుందిలే సోమయ్య, రేపు ఉదయానికల్లా మీ ఇంటికే వస్తుంది. లేపోరా సోమయ్య, వెళ్ళి దుప్పటి కప్పుకొని శుద్ధంగా కొనుక్కోపో. నేను నా దివ్య శక్తితో ఎక్కడ ఉందో కనుక్కుంటా. చిట్టెమ్మత్త, నువ్వు చెప్తే ఇంకేమే, నేను దుప్పటి కప్పి శుద్ధంగా పడుకుంటా. పోయి వీడికైతే ఏదో ఒకటి చెప్పి పంపించాను. నా మాట
నిలబెట్టుకోవాలంటే ఆ బర్రెని ఉదయానికల్లా వెతికి తీసుకుని రావాలి. అందరూ నిద్రపోయాక వెళతాను వెతకడానికి. అమ్మా రా, నిద్రపోదు గాని. నేను బయటే పడుకుంటా అమ్మా, ఇక్కడ చల్లగా ఉంది. అందరూ నిద్రపోగానే బర్రెను వెతకటానికి అవ్వ అడవికి వెళ్ళింది. ఇదేమి కర్మరా బాబు, ఈ చీకట్లో ఏ దెయ్యం పట్టుకుపోతుందో ఏమో. అమ్మో, ఏమో శబ్దాలు వస్తున్నాయి. ఆ విఠలాచార్య సినిమాలోని మంత్రాలు చదువుతా. రీం భీం కసబిస, రీం భీం కసబిస, సీతాలో బంధించేస్తా. వద్దొద్దు, వద్దొద్దమ్మా, నన్ను సీసాలో బంధించవద్దు. నేను అల్లరి దెయ్యాన్ని, నిన్ను ఏమీ చెయ్యను. నువ్వు ఏమి చెబితే అది చేస్తానమ్మా, నన్ను సీసాలో బంధించవద్దు. ఈ దెయ్యం నిజమైన మంత్రాలని భయపడినట్టుంది. ఎలాగైనా దీన్ని ఉపయోగించుకోవాలి. నిన్ను సీసాలో బంధించకూడదు అంటే మా ఊరి బర్రె తప్పిపోయి ఈ అడవిలోకి వచ్చింది. అది ఎక్కడ ఉందో వెతికి తీసుకురా. నేను ఇంతలో కొద్దిగా సేద తీరుతా. అలాగే అమ్మా, ఇప్పుడే వెళ్తున్నా అని ఆ అల్లరి దెయ్యం వెళ్లి ఆ బర్రెను వెతికి తీసుకువచ్చింది. సరే, నాకు నువ్వు సహాయం చేశావు కాబట్టి నిన్ను వదిలేస్తున్నా. లేదంటే సీసాలో బంధించి మూత పెట్టేదాన్ని. ఎలాగో గండం గడిచింది. ఈసారికి వెళ్ళి ఈ బర్రెను సోమయ్య పెరట్లో వదిలేస్తా. వెళ్లి సోమయ్య పెరట్లో వదిలేసి ఇంటికి వచ్చి ఎవరికీ తెలియకుండా నిద్రపోయింది. అమ్మో చిట్టమ్మత్త చిన్నది కాదు, గొప్ప దివ్య శక్తి ఉంది ఆమె దగ్గర. అలా ఆ విషయం ఊరంతా తెలిసిపోయింది. అప్పటి నుండి పిల్లలు ఎప్పుడు పుడతారని కొందరు, పెళ్లి ఎప్పుడు జరుగుతుందని మరికొంతమంది అడగడానికి వచ్చేవాళ్లు. అదృష్టం కలిసి వచ్చి చెప్పినవన్నీ జరిగేవి. ఎవరివి ఏ వస్తువులు పోయినా చింతకాయల చిట్టమ్మ దగ్గరికే వచ్చేవాళ్లు. ఒకసారి ఆ చిన్న రాజ్యంలోని రాజమందిరంలో ఎప్పటి నుండో వస్తున్న తరతరాల బంగారు హారం కనిపించకుండా పోయింది. మంత్రివర్య, ఈ విషయం ఎవరికి తెలియక ముందే ఆ హారం ఎక్కడ ఉందో కనిపెట్టాలి. లేదంటే మా పరువు మొత్తం పోతుంది. వంశ పారంపర్యంగా వస్తున్న రాజమందిరంలోని హారానికే రక్షణ లేదంటే ఇక రాజ్యంలోని ప్రజలందరినీ ఎలా కాపాడుతారు అని అందరూ నవ్వుకుంటారు. సరే మహారాజా, అలాగే మా ఊరిలో చిట్టమ్మ అనే ఒక అవ్వ ఉంది. ఆమె ఊరిలో ఎవరి వస్తువులు కనపడకపోయినా వాటిని కనిపెట్టడంలో సిద్ధహస్తురాలు. ఆమెని పిలిపిస్తాను మహారాజా. సరే, ఇక్కడికి తీసుకువచ్చే వరకు ఆమెకి ఈ విషయం తెలియనివ్వకండి. ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. అర్థమైందా మంత్రివర్య? అలా చిట్టవ్వను రాజుగారి రహస్య మందిరంలోకి తీసుకురాగానే, ఏం చిట్టవ్వా, మీరు ఎక్కడ ఏ వస్తువులు పోయినా వాటిని మీరు కనిపెడతారట. మేము ఇప్పుడు చెప్పే విషయం ఎవరికి తెలియటానికి వీలు లేదు. మా వంశ పారంపర్యంగా వస్తున్న బంగారు హారం కనపడడం లేదు. ఆ హారం నువ్వు కనిపెట్టాలి. ఈ విషయం నాకు, మంత్రి గారికి, నీకు తప్ప ఎవరికీ తెలియదు. రేపు ఉదయం లోపల కనిపెట్టాలి. లేదంటే నీ కళ్ళు పొడిపించేస్తా, నీ చెవులు కోయించేస్తా. గుర్తుపెట్టుకో. అప్పుడు అవ్వ తనకు ఇచ్చిన గదిలోకి వచ్చింది. అంతలో ఆ రాజమందిరంలో పనిచేసే చెలికత్తెలు ఇద్దరు కవలలు. వారిలో ఒకరికి కళ్ళు పెద్దవిగా ఉన్నాయని, ఒకరి పేరు కళ్ళు, ఇంకొకరికి చెవులు చిన్నవిగా ఉన్నాయని, ఇంకొకరికి చెవులు అని పేరు పెట్టారు వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్లే ఈ బంగారు హారం దొంగతనం చేసింది. చెల్లి, ఈమెని రాజుగారు హారం కనిపెట్టడానికి తీసుకొచ్చినట్టున్నారే. నాకు భయంగా ఉంది.
ఈమెకి దివ్య శక్తులు ఉన్నాయంట. పద ఆమె గది దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుందో చూద్దాం. ఇంకేముంది, కల్లో చెవులో, కల్లో చెవులో, కల్లో చెవులో. చెల్లి దొరికిపోయామే, కనిపెట్టేసింది. రాజుగారికి చెప్తే మన చావు తథ్యం. పద అవ్వ దగ్గరికి. అవ్వ తప్పైపోయింది, ఏదో బుద్ధి గడ్డి తిని ఈ పని చేశాం. ఆ హారం మా దగ్గరే ఉంది. ఎలాగైనా మా ప్రాణాలు మీరే కాపాడాలి. మాకు మీరే దిక్కు. మమ్మల్ని కాపాడండి. బిడ్డలాంటి వాళ్ళం, ఎప్పుడు తప్పు చెయ్యం. దొంగలు వీళ్ళే అన్నమాట. ఇక భయం లేదు. మీరే హారం దొంగతనం చేశారని నాకు తెలిసిందని మీకు తెలిసిపోయిందా? మీ తప్పు తెలుసుకున్నారు కాబట్టి ఎవరికి తెలియకుండా ఆ హారాన్ని తీసుకువెళ్ళి కోట ఆవరణలోని చింత చెట్టు కింద తవ్వి అక్కడ పెట్టండి. మిగతాది నేను చూసుకుంటా. తెల్లవారగానే రాజు దగ్గరికి వెళ్ళింది అవ్వ. అవ్వా అవ్వా, హారం కనిపెట్టావా అవ్వా? త్వరగా చెప్పవా. మహారాజా, హారం అయితే ఇక్కడే ఉందని తెలుస్తుంది, కానీ హారం దొంగిలించిన వారు కనపడటం లేదు. అంటే రాజ్యం వదిలి పారిపోయినట్టున్నారు మహారాజా. దొంగ దొరక్కపోయినా పర్వాలేదు, ఈ హారం ఎక్కడ ఉందో చెప్పండి అవ్వా, త్వరగా చెప్పండి. మహారాజా, మీ కోట ఆవరణలో చింత చెట్టు మొదలులో తవ్వించండి. అక్కడే ఉంది మహారాజా హారం. ఎవరక్కడ? వెంటనే మీ ఇద్దరూ వెళ్ళి రహస్యంగా మన చింత చెట్టు మొదలలో తవ్వించండి. అప్పుడు ఆ భటులు వెళ్లి చెట్టు మొదట్లో తవ్వించగా అక్కడ బంగారు హారం కనపడింది. మహారాజా మహారాజా, అక్కడ ఈ హారం దొరికింది మహారాజా. అవ్వా, మీ దివ్యశక్తి అద్భుతం. మా ఆనందానికి అవధులు లేవు. మా వంశ గౌరవం, పరువు ప్రతిష్టలు నిలబెట్టారు. ఈ రోజు నుండి నిన్ను మా సలహాదారుగా నియమిస్తున్నాం. ఇక నుండి నువ్వు ఇక్కడే ఉండవచ్చు. పొయ్యి పులిబోనులో పడ్డట్టు ఈ రాజు చేతికి చిక్కకూడదు. ఎలాగైనా ఇక్కడ నుండి బయటపడాలి. మహారాజా, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మహారాజా. అలా ఆ కోట ఆవరణలోకి వెళ్దాం రండి మహారాజా. అప్పుడు రాజు అవ్వ కోట ఆవరణలోని చింత చెట్టు దగ్గరికి వెళ్ళగానే, మహారాజా, నాకు ఈ దివ్య శక్తి ఎలా వచ్చిందంటే, ఒక ముని తపస్సు చేసుకుంటుండగా ఒక పెద్ద పులి ఆయన్ని చంపబోయింది. వెంటనే నేను వెళ్ళి కర్రతో దాన్ని భయపడకుండా తరిమేశాను. అప్పుడు ఆ ఋషి నాకు 3 సంవత్సరాలు దివ్యశక్తులు ప్రసాదించాడు. ఆ 3 సంవత్సరాలు ఈ రోజుతో పూర్తవుతాయి. ఈ రోజే నా దివ్యశక్తులకు చివరి రోజు. రేపటి నుండి నా దివ్యశక్తులు పనిచేయవు. అటువంటప్పుడు నేను సలహాదారుగా పనికిరాను మహారాజా. ఇది చెప్పడానికే నేను ఇక్కడికి రమ్మన్నాను మహారాజా. అంతలో రాజుగారి తలపై ఏదో పడింది. దాన్ని రాజు చేతిలో ఉంచుకుని, నీ దివ్యశక్తులు రేపటి నుండి కదా పనిచేయండి, ఈ రోజు పనిచేస్తాయిగా. అయితే ఇప్పుడు నా చేతిలో ఏముందో చెప్పు. నీకు నువ్వు మోయలేనంత బంగారం ఇచ్చి పంపుతా. దొరికిపోయావే చింతకాయల చిట్టవ్వా. బలావా బల, మహాద్భుతం. మా చేతిలో ఉంది చింతకాయే. నువ్వు సరిగ్గా చెప్పావు. అదృష్టం అంటే ఇదే కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.